హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే స్నాక్స్ కోన్ సమోసా. చాలా ఈజీగా చేసుకునే టేస్టీ స్నాక్స్. దీనికి కావాల్సింది ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి, జల్లించుకొని తీసుకోవాలి. దీనిలోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి, చిటికెడు సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఓమా, ఒక స్పూన్ నెయ్యి, బటరు, నూనె ఏదైనా వాడచ్చు. నెయ్యి వేసుకున్న తర్వాత మంచిగా మనము పొడిపిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. పొడిపిండిని కలుపుకోక కొంచెం వాటర్ పోసుకుంటూ మనం దీన్ని పిండి ముద్దలాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని బాగా ప్రెస్ చేస్తూ పిండిని బాగా కలపాలి. కలిపి దీన్ని మూత పెట్టి ఒక 10 మినిట్స్ నాననివ్వాలి. తర్వాత మూత వేస్తే మనకి పిండి నానిపోతుంది కదా. మళ్ళీ ఒకసారి తీసుకొని చిన్నగా ఉల్లలు చేసుకోవాలి. మన పూరి సైజు ఉల్లలు చేసుకోవాలి. మనం కోన్ సమోసా వేస్తున్నాం కదా, మనం పూరి ఏ సైజు చేస్తామో ఆ సైజు ఉల్లలు మనం చేసుకోవాలి. ఇలా ఉల్లలు అనేది రెడీ చేసుకోవాలి. తర్వాత చపాతీ పీట తీసుకొని మనము ఒక పిండి ముద్దను తీసుకొని పొడి పిండి చల్లుకుంటూ రౌండ్గా మనము ఎంత వీలైతే అంత సన్నగా తాల్చుకోవాలి. సన్నగా తాల్చుకుంటేనే మన కోన్ అనేది కరకరలాడుతూ మంచిగా వస్తుంది, బాగా వస్తుంది. అందుకే మనం సన్నగా తాల్చుకోవాలి. ఎంత వీలైతే అంత సన్నగా తలుచుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి చపాతీ పెనం పెట్టుకొని అటు ఇటు చపాతీ పెనం గరం అయినాక అటు ఇటు కొంచెం మనము తయారు చేసుకున్న పూరి చపాతీని అటు ఇటు కొంచెం వేడి చేసుకోవాలి. దీనికి మనం కర్రీ అనేది రెడీ చేసుకుందాం. ఉడకబెట్టిన ఆలు, క్యారెట్, ఉడకబెట్టిన శనగలు, ఉప్పు కారం వేసుకున్న తర్వాత దీనిలోకి కొంచెం అంతా జీలకర్ర సోంపు వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి, జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా కలుపుకొని పక్క పెట్టుకున్న తర్వాత మనం ఇంతకుముందు చపాతీలన్నీ ఇట్లా మనం వేడి చేసుకున్నాం కదా, ఈ విధంగా అయితే మనం చపాతీలన్నీ వేడి చేసుకున్న తర్వాత ఇట్లా మంచిగా విడివిడిగా బాగా వస్తాయి. తర్వాత మధ్యలో కట్ చేసుకోవాలి. మధ్యలో కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక స్పూన్ మైదా పిండిలో కొంచెం వాటర్ వేసుకొని పెరుగులాగా దీన్ని కలుపుకొని పెట్టుకోవాలి. దీనికి మనం బాంబినా అవసరము. ఒక బౌల్లోకి బాంబినా కూడా పోసుకొని రెడీ చేసుకోవాలి. బాంబినా పెడితే చాలా బాగా వస్తుంది. ఇంకో బౌల్లోకి మనం బాంబినా అనేది వేసుకోవాలి. ఇట్లా బాంబినా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న చపాతీని ఒక్క ముక్కను తీసుకొని మనం కోను ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనము దీన్ని మలుచుకోవాలి. ఇట్లా కొన్ని తీసుకొని ఇట్లా రౌండ్గా చేసుకుంటూ పోతే మనకు కోన్ లాగా వస్తుంది. ఈ విధంగా చేసుకున్నాక కోన్ లాగా వచ్చిన తర్వాత మనం వీడియోలో చూపిన విధంగా చేస్తే కోన్ లాగా వస్తుంది. తర్వాత ఇక్కడ లాస్ట్కు మనము మైదా పిండి మనం వాటర్ కలుపుకొని పెట్టుకున్నాం కదా, దీన్ని అతుకు పెట్టుకోవాలి. ఇలా అతుకు పెట్టుకుంటే మనకు ఆయిల్లో వేసినప్పుడు విరగదు. మంచిగా కిందికి సైడ్లకు బాగా అతుకు అనేది పెట్టుకోవాలి. ఈ విధంగానే మనము కట్ చేసుకున్న చపాతీలన్నీ కోన్లాగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. కోన్ ఏ విధంగా చేస్తామో అదే విధంగా మనం రెడీ చేసుకోవాలి. మనం కోన్ అనేది రెడీ అయిపోయినాయి. తర్వాత మనం ఇంతకుముందు ఆలు కర్రీ అనేది కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఇందులో మనం మొత్తము ఫిలప్ చేయాలి. మొత్తము మన కోన్లోకి పెట్టుకోవాలి. ఎంత పడుతుందో అంత ఇట్లా వేలుతో ఒత్తుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా మనం అన్ని కోన్లను రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న కోన్లను మనం ఇంతకుముందు మైదాపిండి కలుపుకొని పెట్టుకున్నాం కదా, దాని మీద మైదాపిండిని కలుపుకొని మైదాపిండిని అద్దుకొని దానిపైన కొంచెం ఇట్లా బాంబేనా అనేది అతుక్కోవాలి. ఈ విధంగా అద్దుకుంటే మనం ఆయిల్లో వేసినప్పుడు విరగవు. ఇలా పెట్టుకొని ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాగాక మనం తయారు చేసుకున్న కోన్ అన్నీ మనం ఆయిల్లోకి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గొలించుకోవాలి. మనం ఇట్లా మైదాపిండి అద్దుకుంటే ఏంటంటే మనకు ఆయిల్లో వేసినప్పుడు కర్రీ అనేది బయటికి రాదు. ఇట్లా మనము బాంబిన పెట్టుకుంటే మనకు తింటుంటే కరకరలాడుతూ వస్తుంది. మన గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఎంతో టేస్టీ గల ఈవినింగ్ స్నాక్స్ కోన్ సమోసా రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.